వ్యూయర్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అనేది సింక్రోనస్ స్పీడ్ దగ్గర ఎందుకు తిరగదు అనేటువంటి పాయింట్ని డిస్కస్ చేస్తూ మిగతాది కొనసాగింపు చేద్దాం. ఇది ఈ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క రోటార్ ఏదైతే ఉందో తిరిగేది అదే కదా. ఎందుకు తిరగదు అంటే, ఒకవేళ తిరిగింది అనుకో, ఇఫ్ ద ఇండక్షన్ మోటార్ రన్స్ ఎట్ సింక్రోనస్ స్పీడ్, ఏమవుతుంది, మనకంతా కూడా రిలేటివ్ స్పీడ్ మీదే కదా ఈఎంఎఫ్ రావడము, దాని మూలంగా కరెంటు పుట్టడము, అదేమో ఈ రిలేటివ్ స్పీడ్ని అపోజ్ చేయడము, దాని మూలంగా రోటార్ తిరగడము, ఇదంతా చూసాం కదా ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్లో. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది రోటార్ కూడా సింక్రోనస్ స్పీడ్ దగ్గర తిరగడం మొదలైంది అనుకోండి, రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, ఎన్ఎస్ మైనస్ ఎన్ఎస్ అంటే 0 అయిపోతుంది. రోటార్ అండ్ ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 0. సో దెర్ ఈజ్ నో ఇండ్యూస్డ్ వోల్టేజ్. ఇంకా రిలేటివ్ స్పీడ్ 0 అయితే ఫారడేస్ లా ఏముంటుంది, ఫారడేస్ లా చెప్పడమే వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎ రిలేటివ్ మోషన్. ఈ రిలేటివ్ మోషన్ అంటే ఏంటి అంటే, సపోజు మనము ట్రైన్లో మూవ్ అవుతూ ఉన్నాం అనుకోండి, ట్రైన్లో మూవ్ అవుతూ ఉంటే బయట వాతావరణం అంతా కూడా దూరంగా చెట్లు చేమలు ఇవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇది రిలేటివ్ అనమాట. మనం కూర్చుంటాం ట్రైన్లో యాక్చువల్గా, సో మనకి అలా మూవ్ అవుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది చూసారా, అదే రిలేటివ్. అంటే రిలేటివ్గా ఇలా ఉంది అన్నమాట. లేదంటే బయట నిలబడి ఉన్నాం అనుకోండి, బయట నిలబడి ఉన్న వాళ్ళకి మరి ట్రైన్లో మూవ్ అయ్యే వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు వెళ్ళిపోతున్నట్లుగా చూస్తాం కదా. సో అది రిలేటివ్ అనమాట, రిలేటివ్ మోషన్. సో రిలేటివ్ మోషన్ ఎప్పుడైతే 0 అయిపోయిందో, మరి ఫారడేస్ లా ప్రకారం ఇండ్యూస్డ్ వోల్టేజ్ అనేది ఉండదు, కాబట్టి కరెంట్ ఉండదు. సో కరెంటు లేదు అంటే రోటార్లో మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండదు కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండదు కదా. సో ఎప్పుడైనా సరే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లేదు, కరెంటు లేదు, కాబట్టి టార్క్ లేదు. టార్క్ చదివాం కదా, ఇంటరాక్షన్ ఆఫ్ కరెంట్ అండ్ ఫ్లక్స్ మూలంగా కదా టార్క్ వస్తుంది. కరెంట్ ఉండాలి, దాని మూలంగా ఫ్లక్స్ ఉండాలి, ఆ రెండింటి ఇంటరాక్షన్ మూలంగా టార్క్ వస్తుంది. సో టార్క్ అనేదే లేదు, కాబట్టి రోటార్ అనేది ఏమీ తిరగదు. సో an induction motor can run up to synchronous speed. నో లోడ్ కండిషన్లో దగ్గరగా వస్తుంది. సింక్రోనస్ స్పీడ్ 1500 అనుకోండి, 1480 1470 వరకు తీసుకురావచ్చు, కానీ 1500 వచ్చిందంటే మాత్రం పరిస్థితి ఇది అయిపోతుంది. సో 1500కి ఇది ఎప్పుడు కూడా రాదు. మరి దీని అడ్వాంటేజెస్ ఏంటి, ఇండక్షన్ మోటార్ యొక్క అడ్వాంటేజెస్ అంటే, ఇది సెల్ఫ్ స్టార్టింగ్ అనమాట, దానికి అది సెల్ఫ్గా స్టార్ట్ అవ్వగలదు. దీనిలో కామ్యుటేటర్ కానీ బ్రషెస్ కానీ ఉండవు డీసీ మోటార్లో ఉన్నట్టుగా. కాబట్టి ఆర్మేచర్ రియాక్షను, మరి స్పార్కింగ్, బ్రష్ల దగ్గర స్పార్కింగ్ అనేది దాదాపు 0 అని చెప్పాలి. మెయింటెనెన్స్ అనేది చాలా చాలా తక్కువ. అందుకే అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్లో మరి దీన్నే వాడుతూ ఉంటాం. మరి దీని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా మనం ఒకసారి చూస్తే బాగుంటుంది కదా. డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి, స్పీడ్ కంట్రోల్ చేయాలి అంటే దీని యొక్క ఎఫిషియన్సీ కొంత తగ్గుతుంది, స్పీడ్ కంట్రోల్. ఎందుకంటే స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్లో తీసుకున్నట్లయితే రోటార్ యొక్క రెసిస్టెన్స్ని మారుస్తూ చేస్తాం, దాని మూలంగా లాసెస్ కొంత అవుతాయి. సో దాని మూలంగా కొంత మరి ఎఫిషియన్సీ అనేది లాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ స్పీడ్ కంట్రోల్ చేయాలి అంటే. మరి దీని యొక్క స్పీడ్ అనేది మరి జనరల్గా తగ్గుతుంది విత్ ఇంక్రీజ్ ఇన్ లోడ్. స్టార్టింగ్ టార్క్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్ మనం ఇంతకుముందు లెసన్స్లో చూసాం కదా. సో దీని యొక్క స్టార్టింగ్ టార్క్ అనేది మరి తక్కువ ఉంటుందన్నమాట. ఇనీషియల్గా స్టార్టింగ్ టార్క్ బాగుంటేనేగా పికప్ బాగుండేది. మనం ఏదైనా మరి మోటార్ బైక్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు కూడా దానికి పికప్ బాగుందా లేదా చూస్తాం కదా, ఇది కూడా అలాంటిదే అన్నమాట. సో స్టార్టింగ్ టార్క్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో అది దీని యొక్క
సింక్రోనస్ స్పీడ్ దగ్గర ఎందుకు తిరగదు, మరియు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఓకే, అదనమాట.